విశాఖలోని డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మేకా సత్యబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. భాస్కర్ రాజు, మద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు ఫేక్ కరెన్సీతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని, వారిద్దరి నుండి 3 కోట్ల రూపాయలు ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, కారు, వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. చూస్తే ఇక్కడ అవన్నీ కనబడతాయి. ఒక కరెన్సీ నోట్లో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా కనబడతాయి. దీంట్లో మీరు బాగా దీన్ని క్లోజ్లో చూస్తే, ఇలా చూస్తే మనకు బ్లాక్ పేపర్లా కనబడుతుంది. దగ్గర నుంచి చూస్తే మనకి ఇవన్నీ కంప్లీట్గా ఓ 500 నోట్లో ఏముంటుందో ప్రతి డిజైన్ దీని మీద ఉంది. సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గనిరాజ్తో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా సిటీలో ఉన్నటువంటి బ్యాంక్స్కి కానీ షాప్స్కి కానీ ఇటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి నోట్స్ ఇంకా ఒకవేళ ఏమైనా మార్చి 500 నోట్స్ని ఫేక్ కరెన్సీని ఉపయోగిస్తున్నారేమో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేది ఎలక్షన్స్ కూడా, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి.